నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తిరుమల దేవుని దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇక నుంచి టీటీడీ అనుమతించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేలా చూడాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుతో చర్చించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. ఇక అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తెలిపారు. ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారం ఏదైనా 2 రోజుల్లో అంటే సోమవారం నుంచి గురువారం వరకు విఐపి బ్రేక్ దర్శనం, 500 రూపాయల టికెట్ కొరకు 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన రుసుము 300 రూపాయలు, టికెట్ కొరకు 2 లేఖలు స్వీకరించనున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక ఒక్కో లేఖపై గరిష్టంగా 6 భక్తులను దర్శనానికి సిఫార్సు చేయొచ్చని తెలిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు టీటీడీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.